దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. జీవము కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. దేవుడిచ్చిన ఇటు మాటలతో మన హృదయాలు తెప్పరిల్లునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. దయగలిగిన దేవా, నీకు స్తోత్రాలు. ఈ దినం కొరకై నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రతి పరిస్థితిని మీరు సరిచేసినందుకు వందనాలు. మీ మాటలను ప్రభా, మీరు సిలువ మీద పలికిన వాటిని జ్ఞాపకం చేసుకుంటుండగా మీరు మాతో ఉండి మాట్లాడండి ప్రభా. నీ ఆత్మాభిషేకం మాపై ఉంచండి. మా నోటికి బోరగా ఉండి మాట్లాడి నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడుకుందాం. సిలువలో 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 నా ప్రభువా, శ్రమలలో 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 నలిగేవా, సిలువలో నీమేనో నిలచెనో మేకులతో, బరువుతో నీ తనువు ఒరిగెనో వేదనతో, సిలువలో 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 నా ప్రభువా, శ్రమలలో 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 నలిగేవా, ముళ్ళతో నీ మకుటం అల్లెనో నీ తలపై, చిరకతో నీ దాహం తీర్చెనో ఈ లోకం, సిలువలో 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 నా ప్రభువా, శ్రమలలో 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 నలిగేవా, సిలువలో ప్రక్కలో పళ్ళముతో గ్రాక్కునా పడచేరా, ప్రక్కలో బళ్ళముతో గ్రాక్కునా పడచేరా, రక్తమే చిందేనో శాంతమే మిగిలేను, సిలువలో 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 నా ప్రభువా, శ్రమలలో 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 నలిగేవా, సిలువలో యేసు ప్రభు, శ్రమలలో క్రీస్తువహో, జాలి లేని మా కోసం ఏలనో ఈ సహనం, సిలువలో 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 నా ప్రభువా, శ్రమలలో 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 నలిగేవా, హల్లెలూయా. ఆహా మహాత్మా శరణ్యా విమోచక, దోషరహిత చంపే నిన్ను నా దోషరహిత, చంపే నిన్ను నా దోషమే కదా, ఆహా మహాత్మా శరణ్యా
విమోచక నా దేవా దేవా ఏమి విడా నాడితివనుచు శ్రీదేవసుత పలికితివి శ్రమ శ్రీదేవసుత పలికితివి శ్రమ చెప్ప సత్యమా ఆహా మహాత్మా శరణ్య విమోచక దోషరహిత చంపే నిను నా దోషరహిత చంపే నిను నా దోషమే కదా ఆహా మహాత్మా శరణ్య విమోచక. హల్లెలూయా. 4వ మాటను జ్ఞాపకం చేసుకున్నాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. ఈ మాటను మనము మత్తయి సువార్త 27వ అధ్యాయము 45-46 వచనాల్లో మనం చూడొచ్చు. ఈ మాటను మనము లోతుగా ధ్యానించటానికి ముందుగా గురువారం రాత్రి అక్కడ జరిగిన సంఘటనలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. యెరూషలేమందలి మేడగదిలో యేసు తన శిష్యులతో కలిసి పస్కాను ఆచరించుచున్నప్పుడు ప్రభు యొక్క 12 మంది శిష్యులు ఆయనతోనే ఉన్నారు. పస్కా ముగింపు సమయంలో ఇస్కరియోతు యోధా అక్కడి నుండి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. మిగిలిన 11 మందితో కలిసి ప్రభువు గెత్సేమని తోటకు వెళ్ళినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ప్రభువు గెత్సేమనే తోటలో ప్రార్థిస్తూ ఉండగా ఇస్కరియోతు యోధాతో వచ్చిన సైనికులు యేసును బంధించినట్లుగా చూస్తున్నాం. శిష్యులంతా చెల్లాచెదురైపోయారు. యోహాను పేతురులు మాత్రం దూరం నుండి ఆయన వెంబడిస్తున్నట్లుగా ఉంది. మరి కొంతసేపటికి పేతురు కూడా యేసుని ఎరుగనని ముమ్మారు బొంకినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. ప్రభువు మెల్లమెల్లగా ఒంటరి అయిపోతున్నాడు. అంతవరకు ప్రభువును వెంబడించిన శిష్యులు ఒక్కరొక్కరుగా దూరం అయిపోయారు. అయితే ఈ క్షణము వరకు ప్రభువు తండ్రి అయిన దేవునితో చక్కని సహవాసంలోనే ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. కానీ విచిత్రంగా మధ్యాహ్నము 12 గంటల నుండి ఆ ప్రాంతమంతా చీకటి అలముకున్నట్లుగా చూస్తున్నాం. మిట్ట మధ్యాహ్న సమయంలో ఆ ప్రాంతము చీకటితో నిండిపోయింది. ఆ సమయంలోనే ఏదో ఒక క్షణాన తండ్రి అయిన దేవుడు కూడా కుమారుడైన క్రీస్తు యొక్క చేతిని విడిచివేశాడు. దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసును విడిచిపెట్టడం ఏమిటి అంటే ఎందుకు అలాగ చేశాడనేది అసంభవం అని అనిపిస్తుంది. కానీ జరిగిన వాస్తవం మాత్రం ఆయన చేతిని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. తండ్రి కుమారుల అనుబంధాన్ని గురించి ప్రభువుకు శిష్యులకు మధ్య ఒకసారి చక్కని సంభాషణ జరిగినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగియుందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పెను. అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు ఫిలిప్పు నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా, నన్ను చూచిన వారు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నువ్వు నమ్ముటలేదా అని చెప్పేసి అక్కడ ఫిలిప్పుతోటి ప్రభు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా నేనును తండ్రియు ఏకమై ఉన్నాము, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే అని పలుమార్లు ఎంతో స్పష్టంగా బోధించిన యేసు సిలువలో ఒంటరిగా మిగిలిపోవటం మానవ జ్ఞానానికి అంతుపట్టని ఒక మర్మంగా మిగిలిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనే 3 విభిన్న వ్యక్తిత్వాల ద్వారా తనను తాను ప్రత్యక్షపరుచుకున్న త్రియేక దేవుడు ఆది నుండి అంతము వరకు ఏకముగానే ఉన్నాడు. కానీ మానవాళి యొక్క పాపములను తన మీద వేసుకొని మనందరి పాపములలో
మనము మన పాపములకు బదులుగా ఆయన ఏం చేశాడు అని అంటే శిక్ష అనుభవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దానిని బట్టి యేసు సిలువలో వేలాడుతున్న ఆ సమయంలో ఆ బంధం తెగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. తండ్రికి కుమారునికి మధ్య ఓ ఎడబాటు ఏర్పడినట్లుగా, అందుచేతనే యేసు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని ఆక్రందన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. మనము గమనించినట్లయితే ప్రభు సిలువలో నుండి పలికిన 7 మాటలలో 3 మాటలు తండ్రితో మాట్లాడినవి. మొదటి మాటలలోనూ అలాగే చివరి 7వ మాటలోనూ యేసు తండ్రి అయిన దేవుణ్ణి తండ్రి అని సంబోధించాడు. కానీ మొదటి 3 మాటలకు చివరి 3 మాటలకు మధ్యలో 4వ మాట ఉన్నది కదా, దాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే యేసు తండ్రిని తండ్రి అని సంబోధించటం లేదు, కానీ నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని మరి సంబోధించినట్లుగా ఉన్నాడు. దీని భావం ఏంటని మనము చూస్తే, ప్రభు సులువు మీద నుండి మొదటి మాట పలికినప్పుడు పరలోకపు తండ్రితో చక్కగా సహవాసంలోనే ఉన్నాడు. తన 2వ మాటతో తనకు కుడివైపున ఉన్న దొంగను క్షమించి పరదైసుకి వాగ్దానం చేసినట్లుగా చూస్తున్నాం. 3వ మాటలో మరియకు జ్యేష్ఠ కుమారునిగా తన బాధ్యతను నిర్వహిస్తూ ఆ బాధ్యతను తన ప్రియ శిష్యుడైన యోహానుకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. అంతటిలో యేసుకు ఉన్న ఈ లోక సంబంధమైన బంధుత్వాలు బాంధవ్యాలన్నీ ముగిసిపోయినాయి. ఈ లోకంలో ఆయన మనుషులను ఈ లోకంలో ఎంతగా ఉపయోగించుకోవాలో ఆ రీతిగా ఉపయోగించుకోవటానికి ఆ సమయము ఆ 3 మాటల్లో ఆ బంధుత్వాలన్నింటినీ కూడాను తెంచివేసుకున్నాడు. మధ్యాహ్నం 12 గంటలు మొదలుకొని ఆ ప్రాంతానికి చీకటి కమ్మివేసింది. సరిగ్గా ఆ సమయంలోనే ఆ గడియలో తండ్రి కూడా యేసును విడిచివేసినట్లుగా చూస్తున్నాం. తండ్రికి కుమారునికి మధ్య ఒక భయంకరమైన ఎడబాటు ఏర్పడింది. ఆ ఎడబాటును భరిస్తూ నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని ఆక్రందన చేసినట్లుగా చూస్తున్నాం. కానీ ప్రభువు సిలువలో నుండి పలికిన సమాప్తి అనే 6వ మాట ద్వారా తాను ఈ లోకమునకు వచ్చిన పని ముగిసింది, పరిపూర్ణమైందని ప్రకటించగానే తండ్రి కుమారుల మధ్య సహవాసం మరలా పునరుద్ధరించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుచేత ప్రభువు సిలువ మీద నుండి పలికిన 7 మాటలలో తండ్రి అయిన దేవుణ్ణి తిరిగి తండ్రి అని సంబోధించాడు. తండ్రి కుమారుల మధ్య ఎడబాటు ఏర్పడటం సాధ్యమా? అసాధ్యం, అసంభవం అనిపించవచ్చు, కానీ ఇది మాత్రం వాస్తవం. ఎందుకనంటే దేవుడు కుమారుని చెయ్యి విడిచిపెట్టడం చాలా వాస్తవంగా మనకు కనబడుతుంది. అది ఒక పరలోక మర్మంగా మనకు కనబడుతుంది. తండ్రికి కలిగి ఉన్నవి అన్నీ కూడా నావి, నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగునని ప్రకటించిన యేసు యోహాను సువార్తలో లాజరు చనిపోయినప్పుడు 11వ అధ్యాయంలో నీవు ఎల్లప్పుడూ నా మనమును వినుచున్నావని నేను ఎరుగుదునని అక్కడ దేవుడు యేసయ్య మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. సిలువలో వేలాడుతూ వేసిన కేకకు, ఆయన చేసిన ఆక్రందనకు తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ఎట్టి జవాబు కూడా లేదు. తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుడు సిలువలో నుండి చేస్తున్న ఆక్రందన వినకుండా చెవులు మూసుకున్నాడా అన్నట్లు, పరలోకమే పూర్తిగా నిశ్శబ్దమైపోయినట్లు, కోట్లాను కోట్ల పరలోకపు దూతగణములు నిశ్చేష్టులై నిలబడి చూస్తున్నట్లు అంతా మౌనం, అంతా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్ద సమయంలోనే నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని యేసు పిలిచిన పిలుపుకు, ఆయన వేసిన కేకకు, ఆయన చేసిన ఆక్రందనకు మౌనమే సమాధానంగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒకవేళ తండ్రి అయిన దేవుడు యేసు అడిగిన ప్రశ్నకు జవాబిచ్చి ఉంటే ఆ జవాబు ఎలా ఉంటుందని మనము చూస్తే, నా కుమారుడా, పాపము వలన మనకు దూరమైపోయిన మానవ జాతిని రక్షించుటకు తిరిగి మనతో సదాకాలము మహిమలో ఉండాలి అంటే కొద్ది సమయము నేను నీ చెయ్యి విడవక తప్పదు. సిలువ నీకు ఎంత బాధకరమో నేను నీ చెయ్యి విడిచి ఉండటం నాకు అంతే బాధకరమని ఆయన సెలవిచ్చి ఉండవచ్చు. నువ్వు సిలువలో అనుభవిస్తున్న ఈ భయంకరమైన ఎడబాటు అనేకులు తిరిగి మనతో సమాధానపడి పరలోక వారసులు కావడానికి కారణమవుతుంది అని మరి దేవుడు అలా అనుకుని
యేసుకు జవాబీయకుండా మౌనం దాల్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సిలువలో యేసు మనకు బదులుగా అనుభవించిన ఎడబాటు వలన మనము దేవునితో తిరిగి సమాధాన పడినామని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, అది వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేనని ప్రభువు పస్కా ఆచరించుచున్న సమయంలో తన శిష్యులతో చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు తండ్రి కూడా యేసు చెయ్యి విడిచివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అసలు ఈ ఎడబాటు అనేది ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవునికి మనిషికి మధ్య ఈ ఎడబాటు ఎప్పుడు ఏ విధంగా ప్రారంభమైందని అర్థం కావాలంటే ఒకసారి మనము ఏదైనా తోటలోనికి వెళ్ళి రావాల్సిందే. ఎందుకంటే ఏదైనా తోటలో ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావనెను. అందుకతడు తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగానుంటిని కనుక భయపడి దాగుకుంటెను అని చెప్తున్నాడు. మొట్టమొదటిగా భయము ఆదాము హవలలో ప్రవేశించింది ఎప్పుడు అనంటే పాపం చేసినప్పుడు ఆ భయం అనేది ఏర్పడింది. అంతకుముందు భయం అనేది ఏది కూడా లేదు, సహవాసముతో కలిసి జీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పాపం వల్ల భయం ఏర్పడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఆదికాండము 3వ అధ్యాయము 8 నుండి 10 వరకు మనము చదివితే అక్కడ చెట్ల చాటున దాక్కుని దేవునికి ఎదురు పడకుండా భయపడి దాక్కున్నామని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు వారు ఎంతో పరిశుద్ధమైన, పవిత్రమైన, పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నవారు. దేవునితో ఎడతెగని సంబంధమును, నిత్య సహవాసమును కలిగి జీవించినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధి వారికి ఎప్పుడూ తోడుగా ఉన్నట్లుగా వాళ్ళు దేవునితో కలిసి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేవాళ్ళు. దేవుని మహిమ వారిని ఆవరించి ఉండేది కనుక వారికి ఏది కూడా తెలిసేది కాదు. ఆ దేవుని మహిమలోనే వారు జీవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒక తండ్రి లేక తల్లి యొక్క కౌగిలిలో పిల్లలు ఏ విధంగా ఒదిగిపోతారో ఆ విధంగా వారు పరమ తండ్రి అయిన దేవుని సముఖములో ఆనందిస్తూ ఉండేవారుగా మనకు కనబడుతున్నారు. అది ఎడబాటు అంటే ఏమిటో బొత్తిగా వాళ్లకు తెలియనిదిగా ఉంది. నిత్య సహవాసం, పాపము అంటే ఏమిటో వారికి తెలియని స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా దేవునితో నిత్య సహవాసం చేస్తున్నారు, కానీ పాపం అంటే ఏంటో కూడా వారికి ఏది తెలియని స్వచ్ఛమైన, నిష్కల్మషమైన వ్యక్తిత్వంగా వారిది కనబడుతుంది. దేవునికి దూరమైపోవడం అంటే ఏమిటో బొత్తిగా తెలియని నిర్మలమైన మనస్సాక్షి, అదొక అనిర్వచనమైన ఆనందహేళగా మనకు కనబడుతూ ఉంది. మాటలతో ఏమాత్రమూ దాన్ని వర్ణించలేమని, అది మహా సంతోషమని, భూమి మీద వెలిసిన ఒక పరలోకమని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంత ఆనందంగా వాళ్ళు దేవునితో గడిపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కానీ దేవునితో ఎంతో సంతోషంగా గడిపిన ఆ దినములు ఎన్నో రోజులు లేవు, కానీ ఎంతో కాలం అది నిలవలేదు. ఎందుకనంటే ఒక దుర్దినాన ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుడు తినవద్దు అని చెప్పిన వృక్షఫలములు భుజించారు. నీవు ఆ వృక్షఫలములు తినడమున నిశ్చయముగా సత్యదవని దేవుడు చాలా స్పష్టంగా ఆజ్ఞాపించినట్లుగా చూస్తూ ఉన్నాం. అయినా వారు దేవుని ఆజ్ఞను మీరి దేవునికి దూరమైపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అనగా దేవునికి వారికి మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది కనుక దేవుడంటే ఎనలేని భయము వారి హృదయాల్లో పుట్టుకొచ్చింది. అంతవరకు వారి చుట్టూ ఉన్న దేవుని మహిమ కనుమరుగైపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. సృష్టికర్త అయిన తండ్రితో పూర్తిగా సంబంధము తెగిపోయి ఆధ్యాత్మిక అనాథలుగా వారు మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆనాటి నుండి ఈనాటి వరకు మనుషులు దేవునితో సహవాసమును, సంబంధమును లేకుండా కొట్టుకొని పోతూనే ఉన్నారు. ఎందుకనంటే దేవునితోటి ఎడబాటు కలిగింది, లోకములో బడి కొట్టుకుని పోతూ ఉన్నారు. దేవునితో సంబంధ బాంధవ్యాలు తెగిపోయినాయి. సాతానుడు చేయవలసిన కార్యం చేసేశాడు, వాని అనుచరులుగా తిప్పుకుంటూ ఉన్నాడు. లోకములో బడి కొట్టుకుని పోతూ ఉన్నారు. పరమ తండ్రి సహవాసం కొరకు అలమటిస్తూనే ఉన్నారు. ఎడబాటు అంటే అర్థం అదే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాపము దేవునికి మనిషికి మధ్య ఒక అడ్డుబండలాగా నిలబడింది. ఎప్పుడైతే మరి తినవద్దన్న పండును తిన్నారో అప్పుడు మరి అది పాపము
ఆజ్ఞను అతిక్రమించారు కనుక పాపము అది మనకు అడ్డుబండగా నిలబడి ఉంది. అవతల వ్యక్తి ఎవరో మనకు కనబడట్లేదు, మనము మరి లోకంలో పడి కొట్టుకుని పోతూ ఉన్నాం. నీవు వాటి దినమున నిశ్చయముగా చచ్చెదవని దేవుడు ముందుగానే స్పష్టంగా హెచ్చరించాడు. ఇక్కడ చావు మరణము అనే దాన్ని కొన్ని అర్థాలను మనము చూద్దాం. చావు మరణం అనే మాటకు 3 అర్థాలు మనకు కనబడుతున్నాయి. మొట్టమొదటిది, మరణం అనే మాటకు మొదటి అర్థం దేవుని నుండి ఎడబాటు లేక ఆత్మలో మరణం. రెండవది, మరణం అనే మాటకు అర్థం, రెండవ అర్థం ఏంటి అంటే శరీరము నిద్రించుట, మంటితో చేయబడిన ఈ దేహము తిరిగి మంటికి వెళ్ళుట. ఆత్మ ఇటు పరదైసులోనే లేక పాతాళానికో వెళ్ళటం. మూడవది, మరణం అనే మాటకు మూడవ అర్థము దేవుని అంత్య తీర్పు పిమ్మట నిత్య నరకములో వేయబడుట. ఏదైనా తోటలో ఆదాము హవ్వలు దేవుడు తినవద్దని చెప్పిన ఫలములు తిన్నప్పుడు వారి శారీరకముగా చనిపోలేదు, కానీ ఆధ్యాత్మికంగా మరణించినట్లుగా చూస్తూ ఉన్నాం. అనగా దేవునికి వారికి మధ్య ఉన్న సంబంధం పూర్తిగా తెగిపోయింది. ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలముల వలన పాపము మానవతలో ప్రవేశింపలేదు. వారు దేవుని ఆజ్ఞను మీరినందువలన పాపము అనేది జరిగింది. ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వలన వచ్చిన జీతం మరణం. పాపము అనేది ఆ వృక్ష ఫలములో లేదు, కానీ పాపము దేవుడు మనిషికిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవడంలో ఉంది అని మనం గ్రహించాలి. మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తిన్నందువల్ల వారి మనస్సాక్షి పనిచేయడం ప్రారంభించింది. అయితే దేవుడు చేయవద్దు పని చేసినందుకు ఆయన ఏదైతే చేయొద్దన్నాడో ఆ పనిని వారు చేశారు. ఆ పని చేసినందువలన పాపము మానవ జాతిలో ప్రవేశించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పాపము అనే మాటకు నిర్వచనం ఏమిటి అని అందరికీ మనము తెలిసి ఉండేటట్లుగా మనము తెలుసుకోవాలి అని అంటే, పాపం అంటే ఏమిటి అని అంటే దేవుడు చేయవద్దన్న పని చేయడమే పాపం. చూడడానికి కన్నులిచ్చాడు, కానీ చూడకూడని చూడడం పాపం. నడవడానికి కాళ్ళిచ్చాడు, కానీ దేవుడు వెళ్ళవద్దని చెప్పిన స్థలాలకు నడవడం పాపం. పనులు చేసుకోవడానికి చేతులు ఇచ్చాడు, కానీ తప్పుడు వ్రాతలు రాయడం, చేయకూడని పనులు చేయడం పాపం. జీవనాధారం కోసం ఒక ఉద్యోగం ఇచ్చాడు, కానీ ఇచ్చిన డబ్బును విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడం పాపం. పాపం అంటే దేవుడు నీకు నాకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసిన ప్రతిసారి మనము దేవుని ఎదుట నేరస్థలమని గ్రహించాలి. ఎందుచేతనంటే ఆజ్ఞాతిక్రమము ఏదైనా సరే అది పాపంగా కనబడుతూ ఉంది. దేవుడు వద్దన్నవి మనం ఎప్పుడైతే చేస్తామో ఆ చేసిన ప్రతిసారి కూడా మనము యేసయ్య దగ్గర నేరస్థలమని మనము గ్రహించుకున్నట్లయితే ఆ పాపం జోలికి మనం వెళ్లకుండా ఉంటాము అనేది దేవుడు మనకు ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, మనం గమనించినట్లయితే చెట్టు నుండి ఒక కొమ్మను నరికివేస్తే ఆ కొమ్మ తాత్కాలికంగా పచ్చగా కనిపించవచ్చు, కానీ అది చచ్చిన దానితో సమానం. అలాగే సృష్టికర్త అయిన దేవునితో సంబంధము సహవాసము లేని ప్రతి వ్యక్తి ఆత్మలో చచ్చిన వాడే. అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగని దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తూ ఉంది కనుక ఆత్మలో చచ్చిన స్థితిలో ఉన్న మనలను తిరిగి దేవునితో కలిపేందుకు దేవుడు సహవాసములోనికి మనల్ని తీసుకుని వెళ్ళి మనల్ని బ్రతికించి మనకు నిత్య జీవమును అనుగ్రహించుటకే యేసు ఈ భయంకరమైన ఎడబాటును తన మీద వేసుకుని సిలువలో వ్రేలాడుతూ నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని కేక వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవునికి మానవునికి మధ్య ఉన్న ఈ భయంకరమైన ఎడబాటును సిలువలో యేసు భరించినట్లుగా చూస్తున్నాం. కనుకనే ఈనాడు యేసునందు విశ్వాసం ఉంచిన వారందరూ తిరిగి దేవునితో అంటుకట్టబడి సృష్టికర్త అయిన దేవునితో అనుసంధానము చేయబడి దేవునిని ఆప్యాయంగా పరలోకమందున్న మా తండ్రి అని పిలువగలుగుతున్నాడు. ప్రియ సోదరుడా సోదరి, మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుని నువ్వు స్వరక్షకునిగా ఎరుగుదువా? దేవునికి మీకు మధ్య ఉన్న ఎడబాటు పూర్తిగా తొలగిపోయిందా? మీరు దేవునితో చక్కని సంబంధము సహవాసము కలిగి జీవిస్తున్నారా? నీవు నేను దేవునికి తండ్రి అని పిలవటానికి సిలువలో యేసు ఎంత మూల్యము చెల్లించాడో, ఎంత బాధను అనుభవించాడో, ఎంత శ్రమను నీ కొరకు భరించాడో అది మనం అర్థం చేసుకున్నట్లయితే దేవునికి మనకి ఉన్న మధ్య దూరాన్ని మనము తగ్గించుకోవచ్చు. దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు.
నీవు నేను దేవునికి దూరమైపోయి ఉన్నాము కనుక మనల్ని కలుపటం కోసమే ఆయన నీ కొరకు మూల్యము చెల్లించి శ్రమను అనుభవించి మళ్ళా తండ్రికి మనల్ని దగ్గరగా చేశాడు కనుక మనం ఆ రీతిగా ఉండట్లాగున దేవుడు మనకు ఈ రీతిగా మరి శ్రమను అనుభవించి ఈ పరిస్థితులన్నింటిలో నుంచి మనల్ని విడిపించటానికే ఆయన శ్రమ ద్వారా ఆ బాధపడి మనకు ఈ విమోచన దయచేశాడు కనుక మనము అటు దానిని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు మనందరికీ ఆ రీతిగా చేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగించుకుంటున్నాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇటు మాటల ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు, అందుని బట్టి నీకు వందనాలు. పాపము చేసినందువలన నాయన కలిగిన ఎడబాటును నాయన మీరు కుమారునితో ఎడబాటు కలిగి మమ్ములను మరలా మీతో కలుపుటకు నాయన ఎంతో మూల్యము చెల్లించి ప్రభా మరలా మిమ్మలను తండ్రి అని పిలుచుటకు అధికారం ఇచ్చారయ్యా. అందును బట్టి నీకు స్తోత్రాలు. అట్టి కృపను మేము పొందుకొనుటకు కావలసిన కృపను మీరు దయచేసి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.